హలో హలో హలో, నేను మీ ప్రభ. అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈ రోజు నేను నా ఫ్రెండ్స్ కలిసి నెల్లూరు దగ్గరలో ఉన్న కొత్తకోట బీచ్కి అయితే వెళ్తున్నాము. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మా ట్రావెల్స్ అండ్ రూట్ బీచెస్ లో ఎలా ఫుల్ అయితే ఎంజాయ్ చేసామో మొత్తం దీంట్లో చూపిస్తాను. వీడియోని చివరి వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. రోడ్డు మొత్తం చూసారా, ఖాళీగా ఉంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ సండే కదా, ఎవడో లేడు. 10-11 లేచి అప్పుడు పనులు చేసుకుంటారు. సో మేమైతే సిటీ అవుట్ కట్ అయితే దాటేసి కూడా వెళ్ళిపోతున్నాను. ఈ కొత్తకోట బీచ్ కింద ఏంటంటే మనం ఫస్ట్ చిల్డ్రన్ పార్క్ లైన్ లో కానీ వచ్చి మెడికవర్ హాస్పిటల్ నుంచి ఆ రైట్ సైడ్ కట్ చేసుకుంటే మనం స్ట్రైట్ గా ఒక రూట్ వస్తుంది. రూట్ నుంచి మనకు రైట్ అండ్ లెఫ్ట్ వస్తుంది. రైట్ అయితే పోవద్దు, లెఫ్ట్ లోనే తీసుకున్నామంటే స్ట్రైట్ గా అట్లానే వెళ్ళాలి. ఇలా మనం స్ట్రైట్ గా వెళ్తే మనకు ఒక డంప్ అయితే వస్తుంది. డంప్ వరకు అయితే మనం అట్లానే వెళ్ళాలి. సో మనకు చూడండి, ఇక్కడ కనిపించే పచ్చడి పొలాలు బాగా అనిపిస్తుంది. మంచి ఎయిర్ తో కూడా ఏరియా పర్లేదు. కొద్దిగా ముందుకు వెళ్తే మాత్రం డంప్ ఇక్కడ నుంచి కొద్దిగా మనం రైట్ లో కట్ చేసుకుంటే, లెఫ్ట్ లో కట్ అయితే మళ్ళీ టౌన్ కి వెళ్తాము. సో మనం రైట్ లోనే వెళ్ళామంటే వెళ్ళే కొద్ది మనకు అల్లీపురం ఎంట్రన్స్ అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి కొద్దిగా ఒక 2-3 కిలోమీటర్స్ మనం ఎట్లానే వెళ్ళాలి. వెళ్ళే మధ్యలో అయితే చూడండి మంచిగా పచ్చని పొలాలు. ఇక్కడ నుంచి ఇంకా విలేజ్ వైబ్ అయితే కనిపిస్తుంది. పర్లేదు, పోవచ్చు, బాగుంది. బైక్ లో అయితే వీలైనంత వరకు బైక్లలో ఇట్లా ట్రావెల్ చేయడానికి ట్రై చేయండి. బస్సుల్లో ఇట్లా కార్లో అయితే మనకంత మజా రాదు. సో అలా వెళ్తుంటే నేను నా ఫ్రెండ్ కి అయితే మేము గ్లాసెస్ తీసుకుందాం అని చెప్పి సైడ్ అయితే ఒక బంక్ అయితే ఆగుంది, అద్దాల షాపు. సో అక్కడ తీసుకొని మేమైతే సెట్ చేసుకుని అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో అల్లీపురం సర్కిల్ అయితే వచ్చింది. ఇదంతా అల్లీపురము. ఇక్కడ నుంచి మనం రైట్ అనేది అల్లీపురం ఏచర్ అంటారు దాన్ని. సో మనం లెఫ్ట్ లోనే తీసుకొని కొద్దిగా అట్లానే మూవ్ అవ్వాలి. సో మనకి సండే కాబట్టి సండే ఆటోమేటిక్ తెలిసిందే కదా, చక్క మామూలు ఉండదు. సో ప్రతి సండే మనకు నాన్ వెజ్ ఎక్కడ చూసినా కనబడిపోతా ఉంటాయి. ఇక్కడ చూడండి, మీకు ముందైతే కనిపిస్తాయి మటన్ షాపులు. మామూలుగా లేవుగా, క్రౌడ్ మంచి కొడతా ఉన్నారు. మటన్ అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు జనాలు మటన్ షాప్స్ లో. సో మనం అక్కడి నుంచి మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు మనకు ఇక్కడ ఏంటంటే నరుకూర్ పాయింట్ వస్తుంది. సో మన నరుకూర్ పాయింట్ ఏంటంటే కొత్తకోటకి కొద్దిగా సర్కిల్, చిన్న టౌన్ లాగా మంచిగా ఉంటాయి. మనం ఏమైనా తీసుకుపోవాలంటే ఇక్కడ నుంచే తీసుకుపోతే బెటర్. ఎందుకంటే ఫుడ్ గుడ్ అంతా అక్కడ అంత టేస్ట్ అయితే ఉండవు. సో మనకు వచ్చిన చిన్న టౌన్ లో ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం బెటర్ నాకు తెలిసి. మేము పోతుంటే మాకు ముందు ఒక చికెన్ వ్యాన్ అయితే మాకు చాలా అడ్డొచ్చేది ఒక పక్కన పెడితే, దాంట్లో నుంచి వచ్చే స్మెల్ అయితే భరించలేక మా వల్ల కాలేదు. సో దాని అయితే క్రాస్ చేసుకుని అయితే ముందుకు వచ్చేసాము. ముందుకు వచ్చిన తర్వాత మంచిగా అనిపించింది. టెంకాయ చెట్లు, పొలాలు, అంటే ఎయిర్ నైస్, బాగుంది. ఆ స్మెల్ అనేది అంటే ఎట్లుందంటే ప్యూర్ ఎయిర్ మనకు తగిలే కొద్దీ ఆ ఫేస్లో గ్లోనెస్, అసలు గాలి పీల్చుకునేటప్పుడు చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంతే, ఇక్కడ నుంచి మనము పోయే కొద్దీ మంచిగా చెట్లు, పొలాలు అట్రాక్ట్ గా మంచిగా అనిపిస్తున్నాయి. సో ఇట్లానే మీరు ముందుకి ఇట్లా స్ట్రైట్ గా వెళ్ళే కొద్దీ మనకైతే ముందు ఇంకా చాలా అయితే చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మంచి ఫ్లవర్స్ అయితే అట్రాక్ట్ గా ట్రీస్ అయితే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మనం అక్కడ దాటిన వెంటనే మనకు అక్కడ వంతెన వస్తుంది చూసారా, అది సింగిల్ వే. అవతల ఏదైనా వచ్చేటప్పుడు ఇటు సైడ్ ఆపుకొని పోవాలి. దాన్ని చూసుకొని మేమైతే ఒక బస్సు అయితే సరిపోయింది ఆ సందులో, చూసుకొని పోవాలి. దాటిన తర్వాత మాకు ముందు మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోయి అక్కడ మాట్లాడుతున్నారు. మమ్మల్ని వదిలేసి వచ్చారని చెప్పి మేము వాళ్ళని అయితే తిడతా కాసేపు మాట్లాడుకోవడం జరిగింది. సో ఇంకా టిఫిన్ ఇక్కడ నుంచి తీసుకుపోవాలి కాబట్టి టిఫిన్ షాప్ ఆగేమో. అక్కడ కొన్ని డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. మా అవతారాలు చూడండి, భయపడొద్దు. ఇక్కడ నుంచి మేము కామెడీగా మేము మాట్లాడుకోవడం అయితే జరిగింది. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, బండి కడగాలి. ఆడ వదిలే
ఇంకా అక్కడి నుంచి మా ఫన్నీ డిస్కస్ అయిపోయినాయి. అక్కడి నుంచి మేము వచ్చే బయలుదేరిపోయాము. మనకు కనిపించేది 3 దారులు అయితే కనిపిస్తున్నాయి. మనం అన్ని కవర్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది చూసినారు, ఈ దారిలోనే పోవాలి మనం కోడూరుకి. మనకి ఏంటంటే ఇబ్బంది అయినది ఏంటంటే ఇక్కడ ఈ గులకరాజులు కంకర రాజులు రోడ్డు వేస్తున్నారు. సో చాలా ఇబ్బందిగా ఉంది ఆ రోడ్డు మాత్రం. కాకపోతే చూసుకొని పోండి, హెవీగా ఉన్నాయి రాయిలు కూడా, జాగ్రత్త పోవడం బెటర్ అనిపించింది నాకైతే. మీకు కనిపిస్తున్నాయి కదా ఈ గుంటలు, ఏంటంటే రొయ్యలు గుంటలు. ఇవంతా మంచిగా రొయ్యల ఫీడింగ్ అంతా చూపిస్తాను. మా బావగాడు అయితే మంచి ఊపి మీద అయితే వస్తున్నారు. ఇంకా మేము ఆడ అడిగేసరికి తిట్టేసరికి అందుకని మాతో కూడా కలిసి వస్తా ఉన్నారు. కలిసి వచ్చేటప్పుడు నా పైన ఏదో కుళ్ళు జోకులన్నీ వేస్తున్నాడు. మేము ఏదో నవ్వుకుంటా ఎందుకైతే వెళ్ళిపోతా ఉన్నాము. ఇక్కడ నుంచి అయితే ఒక 3 కిలోమీటర్స్ ఉంటది. మనకు ఈ రోడ్డు కూడా సరిగ్గా ఉండదు కాబట్టి కాసేపు అట్లా స్లోగానే మాట్లాడుకుని పోయి మనకి ఇది కనిపించేది ఇదే యాక్చువల్లీ రొయ్యల ఫీడింగ్. యాక్చువల్లీ ఇది మనకి ఇక్కడ ఏంటంటే రొయ్యల ఫీడ్ తీసుకొని అక్కడ చేస్తారు. ఇంకోటి ఏంటంటే మనం పోయేదారిలో సుడిగాలి టైప్ అయితే వచ్చింది. ఈ సుడిగాలి చూడండి, ఒక్కసారికి దుమ్ము గాలి ఎట్లా లేచి కొట్టిందో. మేమైతే ఒకసారికి అయితే బైక్లు అయితే ఆపుకోవాల్సి వచ్చి మళ్ళీ మూవ్ అయితే అయిపోయాము. హెవీగా ఉంది. ఇంకా అక్కడతో ఆ కంకర్రాల రోడ్ అయితే పోయింది. ఇక్కడ నుంచి మనకు బీచ్ ఎంట్రన్స్ అయితే వచ్చింది. ఇక్కడంతా సిమెంట్ రోడ్డే. మనకు రైట్ లో కనిపించేది వేలాంగిని మాతా మందిరం, ఇది చర్చ్. మనం లోపలికి అయితే కూడా పోవట్లేదు, కానీ మనం డైరెక్ట్ గా సముద్రాన్ని దగ్గరికి వెళ్తాం కాబట్టి డైరెక్ట్ గా వెళ్తున్నాము. మనం స్ట్రైట్ గా పోతే అదే మనకు వచ్చే బీచ్. ఇదైతే మొత్తం ఆల్మోస్ట్ సండే కాబట్టి అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఏ భేదాలు లేకుండా వచ్చి ఇక్కడ అయితే ఎంజాయ్ చేస్తారు. సో మేము కూడా ఒకేసారి మునిగేసి వచ్చి ఫ్రెష్ అవుదాం అనుకుని వెళ్ళిపోయాము. రైట్ సైడ్ లో మనకు కనిపించేది బార్ అండ్ రెస్టారెంట్. ఇదంతా హరిత రిసార్ట్. ఇదంతా మనకు రూమ్స్ అండ్ లగ్జరీగా కావాలంటే స్టే చేసే వాళ్ళకి ఉంటది. ఇంకోటి చూడండి, ఇక్కడ మీకు కళ్ళు మామూలు ఉండదుగా. సండే అంటే కళ్ళు వేసి మొక్కేసి అంతా. మా బావడు అక్కడ పార్కింగ్ చేసిన తర్వాత వాడు మొహం చూడు ఎట్టుందో. వాడు బ్యాగ్ అయితే పట్టించుకోకుండా వచ్చేసినాము. వాడు దానికి అల్లిగేసాడు. వాడు మాటల్లో చెప్తాడు, వినండి. సర్లే బావా, సరేలే, మంచి రోజులు. బాటిల్ ఏరుకొని వస్తున్నాడు. బాటిల్ అంతా ఓకేనా? అంతా ఫ్రీ కదా, ఎవరుండరు. అలా అయితే కుమ్మేస్తున్నాయి. మార్నింగ్ కాబట్టి ఎర్లీ మార్నింగ్. ఇంకా ఎవరు వచ్చినట్లేదు బ్రో. ఇంకొక 2 అవర్స్ 3 అవర్స్ దాటితే మొత్తం వచ్చేస్తారు. వా, అలలు చూసావా ఎత్తెత్తి కొడుతున్నాయి. ఇంకా మేమైతే సముద్రంలోకి దిగేసాము. నేను మా బావ మా బ్రో అయితే దిగేసి మామూలుగా అయితే ఎంజాయ్ చేయలేదు. ఎంజాయ్ చేసిన వీడియో కూడా మీకు అప్లోడ్ చేసిన చూస్తూ ఉండండి. మేమైతే బాగా మునిగేసాము. బాగా మునిగేసింది అయితే బాగా అలసిపోయాం బాగా. సో నేనైతే ఇసుకలో వచ్చి పడుకుని పోయాను. బాగా ఎత్తెత్తి అలలైతే ఎత్తెత్తి కొట్టే, మామూలుగా అయితే లేదు. సో కాసేపు అయితే నేను మా బావగాడు అయితే ఇసుకతో ఆడుకోవడం, నాకైతే చిన్నప్పటి నుండి జ్ఞాపకాలని ఒకసారి గుర్తేసినాయి. నేనైతే వాడి మీద అయితే ఇసుక దొరికింది అంతా పోసేసుకున్నాను. చూస్తారు కదా సముద్రంలో వాటర్ అయితే ఎట్లా వచ్చి మనం తాగెళ్తుంటే అసలు ఆ ఫీల్ అయితే భలే ఉంది. కాసేపు తర్వాత మేమైతే చిన్నపిల్లగానే ఆడుకున్నాం. ఇది కూడా చూడండి, ఇది బండి ఆట అంటారు చూడండి. అట్లా ఒకసారిగా తిప్పి కొట్టింది అలా అయితే. దెబ్బతో కూడా అక్కడి నుంచి ఇంకా దొల్లాడుకొని ఆడుకోవడంలో ఒక అల అయితే మమ్మల్ని అయితే తీసుకెళ్ళి ముందు కొట్టింది. చూస్తా ఉండండి, అసలు భలే మజాగా అనిపించింది. నేనైతే మనసుతో అయితే ఎంజాయ్ చేసినాను. మేము ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఈ వైబ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. మీలో ఎంతమంది అయితే ఈ విధంగా ఎంజాయ్ చేశారో కామెంట్ అయితే చేసి చూస్తున్నారు కదా. మామూలుగా అయితే ఎంజాయ్ చేయలేదు. కాసేపు తర్వాత అయితే నన్ను అయితే ఉప్పు ఎక్కించుకుంటా అని చెప్పి ఉప్పు ఎక్కించుకున్నాడు మావాడు. కానీ వాడికైతే స్టామినా లేదు. నేనైతే ఇంకా దొల్లాడి పడిపోయాము. ఇంకా వాడు వల్ల కాలేదు. ఇంకా నేను ఒప్పుకోలేదు, ఎత్తుకుంటాను కదా ఎత్తుకోరా అని చెప్పి అట్ట చేసి మొత్తానికి వెనకెక్కేసాను. వెనకెక్కిన తర్వాత పోయి కాసేపు అట్ట నడుచుకుంటూ పోయి అట్లాగే పడిపోయాను సముద్రంలోనే. చూస్తున్నారు కదా, ఇది ఎంజాయ్మెంట్. మామూలుగా అయితే మనం ఎంత లోపలికి వెళ్ళినా తీసుకొచ్చి అలా అయితే అట్లాగే ముందు పడేస్తున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే సేఫ్ అండ్ సెక్యూరిటీ అయితే ఉండండి. వాటర్ ఎంత సరదాగా ఉంటుందో అంతే డేంజర్. సో మేమైతే ఫుల్ సెక్యూరిటీలో అయితే ఉన్నాము. మనకేం లేదు, కొత్త కోటలో అయితే పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంది. సో నో ప్రాబ్లం. అండ్ మనమైతే సేఫ్గా ఉండాలి. మనమే పిల్లలకి నేర్పించాలి ఎంత సేఫ్గా ఉండేది, ఎంత లిమిట్స్లో అయితే ఉండాలనేది. మొత్తానికైతే మేమైతే ఫుల్ అయితే ఎంజాయ్ చేసేసాం సముద్రంలో. అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసిన తర్వాత మంచిగా ఫ్రెష్ అయ్యాము. ఫ్రెష్ అయిన తర్వాత మేమైతే అందరం టీంతో కూడా కలిసి, మా బ్యాచ్ కూడా వచ్చింది కదా, ఆ టీంతో కూడా కలిసి చేపల ఫ్రై చూడండి
మనకు పీతలు, చేపలు, చిన్న చేపలు, పెద్ద చేపలు రకరకాలు ఉన్నాయి. అన్ని రకాల ప్రాన్స్ కూడా ఉన్నాయి. మేమైతే అన్నీ ఒకసారి టేస్ట్ అయితే చేస్తాం. మంచిగా టీం అంతా అయితే తినేసింది. చూస్తున్నారు కదా, ఇదిగో మా టీం అంతా. ఒక్కరైతే కొంతమంది చేప వేయించుకున్నారు, రిమైనింగ్ అయితే కొంతమంది పీతలు కూడా వేయించుకున్నారు. మొత్తానికి మా టీం అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. కోక్ వేసుకొచ్చి ఫిష్ ఫ్రై నాలుగా లేదు. బీచ్లో వైబ్ అంతా మా టీం లేడీస్ దగ్గరే ఉన్నట్టు అనిపించింది, కలర్ఫుల్గా. సో వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేశారు. మాకు ఇక్కడ స్పాన్సర్ వచ్చి ఈయన లెనిన్ బ్రో. ఈయన మొత్తానికి బీచ్కి దగ్గరలో ఉన్న ఊరు అతనిది. సో ఆయనకి మంచి పాపులారిటీ ఉందాడ. అండ్ ఇంకోటి ఏంటంటే మేమంతా ఐస్ క్రీమ్స్ కూడా చూడండి, ఇది ఒక తినేసిన తర్వాత చేపలు ఐస్ క్రీమ్స్ తినేసి అట్లా నడుచుకుంటూ మేము టార్గెట్ చేసుకున్నాం ఏంటంటే, బీచ్లో మనకు కార్నర్లో ఒక బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. సో ఆ బ్రిడ్జి ఉంది కదా, ఆ బ్రిడ్జి గడికి అయితే మేము ప్లాన్ చేసుకుని ఇక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయాము. మధ్యలో అయితే మేమంతా అట్లా సెల్ఫీస్ తీసుకుంటూ బయలుదేరాము. కార్తీక్ బ్రో చూడండి అయితే గవ్వల కోసం అయితే మొత్తం సెర్చింగ్ చేస్తున్నాడు సముద్రంలో. చేసి మొత్తానికి గవ్వలు అయితే ఏరుకొని పాకెట్లు అయితే వేసుకుని వచ్చాడు. మంచిగానే దొరికినాయి. ఇదంతా చూస్తున్నారు కదా, గవ్వలు అయితే అలలకైతే కొట్టుకొచ్చి బయటకు ఉన్నాయి. ఈ ఎండ్రకాయలు గొట్లు ఇవి. అవి ఏంటంటే ఎగ్స్ పెట్టడానికి ఎండ్రకాయలు ఇట్లా గొడ్డలు చేసుకొని అట్లా ఎగ్స్ పెట్టేసుకుంటాయి. అండ్ ఫైనల్లీ మేమైతే ఈ బ్రిడ్జ్ ఉంది కదా, దీనికైతే సేఫ్గా సెక్యూర్గా అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఒకసారి జూమ్ చేశాను, సముద్రం చూడండి ఎంత లోతుగా అనిపిస్తుంది చూడండి. ఒక్కసారికి అయితే కళ్ళు తిరిగేసినాయి, నాకైతే భయంగా అనిపించింది. మొత్తానికి టీం అంతా కలిసి మేము ఒక ఫుల్ ఎంజాయ్ చేసినాము. అంతా ఇక్కడ మంచిగా పిక్స్ అయితే తీసుకున్నాము. చూడండి ఇక్కడ నుంచి అయితే మీకు బీచ్ ఒకసారి చూపిస్తున్నాను. ఇదే సేమ్ అదే బ్రిడ్జ్. బీచ్ ఎంత లాంగ్లో ఉందో చూడండి, ఇంత డిస్టెన్స్లో మేమైతే వచ్చున్నాం. అట్లా మొత్తం ఫైనల్లీ ఇక కొత్తగూడూరు బీచ్కి అయితే మేమంతా క్యాంపింగ్ చేసేసాము. ఆ రోజంతా ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాము. అండ్ మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చకపోయినా మీకు ఏ విధంగా అయితే నచ్చలేదో అది కూడా కామెంట్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.